ఏంటి సార్ మున్నాఫ్ మస్తాన్లొచ్చారు? ఈ మధ్య సౌదీకి పంపించిన అమ్మాయిల తాలూకు పేమెంట్ కోసం వచ్చారు. ఆ చెక్ శ్వేత చేతుల మీదుగా ఇప్పించాను. ఇప్పుడు ఆ రిపోర్ట్స్ ఎక్కడ? నా దగ్గరే ఉన్నాయి. నీకు ఇద్దాం అనుకున్నాను, కానీ ఇవ్వను. ఏంటా చూడు చూడని ఒకటేనా సా? అది మరి నువ్వేంట్రా రే? అది పొరపాటు పడ్డావా? రాహుల్ రా. నేనేం పొరపాటు పడలేదు. అందరినీ అనుమానించి వీడిని మాత్రం అనుమానించకుండా నువ్వే పొరపాటు పడ్డావు. ఎరా ఏంటిది? నీకేం తక్కువ చేశాన్రా? నాకే ద్రోహం చేయాలని చూసావు? సారీ మమ్మీ, నీకు ద్రోహం చేయాలని కాదు, నా అక్కకి న్యాయం చేయాలని. ఆ పూజ నీకక్కేంట్రా? తన కోసం కాదు మమ్మీ, చందు అక్కని కాపాడుకోవాలంటే పూజకి నేను ఇలా సహాయపడక తప్పలేదు. నువ్వు ఒకరి నాశనం కోసం మరొకరి సహాయం చేస్తున్నావు. నేను అలా చేయలేను మమ్మీ. చందు అక్కకి పూజకి ఇద్దరికి న్యాయం జరగాలనుకుంటున్నాను. ఏంట్రా నువ్వు అనేది? అవును మమ్మీ, నువ్వు రిస్క్లో పడకుండా తప్పించింది మా అక్కను రిస్క్లోంచి తప్పిస్తావని. కార్తిక్ దగ్గర నన్ను ఇరికించడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం నాకు నేను రక్షించుకునే మార్గం చందు. ఆ మార్గాన్ని అప్పుడే క్లోజ్ చేసుకుంటే ఎలా? యశోధర వల్ల గాని చందు వల్ల గాని నాకు ఏ ప్రాబ్లం లేదు అనిపించిన మరుక్షణమే చందుకి స్వేచ్ఛ లభిస్తుంది. దాని మాటలు నమ్మావా? నమ్మక తప్పలేదు మమ్మీ. పెంచిన ప్రేమ నీకు లేకపోయినా 20 సంవత్సరాలుగా అన్నా చెల్లెలుగా పెరిగాం. నీలా నేను కాదనుకోలేను. పూజకి కార్తీక్ అంటే ప్రాణం మమ్మీ. ఆ రిపోర్ట్స్ నీ చేతికొస్తే నువ్వు కార్తీక్ని పూజని వేరు చేస్తావు. అలా చేస్తే పూజ చనిపోతుంది. పూజ చనిపోతే చందు అక్క జైల్లోనే శాశ్వతంగా ఉండిపోవాల్సి వస్తుంది. ఎంత అమాయకుడివిరా నువ్వు! రిపోర్ట్స్ ఇచ్చినంత మాత్రాన పూజ చందుని కాపాడుతుందనుకున్నావా? ఒక మంచి అవకాశాన్ని చేతులా నాశనం చేసావు కదరా. చూడ్రా, ఇప్పుడు చూడ్రా పూజ ఎలాంటిదో. ఏంటి యశోధరాదేవి గారు నాకు ఫోన్ చేశారు? నా కొడుకునే నా శత్రువుని చేద్దామనుకున్నావా? ఏ కూతుర్ని శత్రువుని చేసుకోలేదా? నువ్వు నా కూతురేంటి? కాదన్నావు కాబట్టే నన్ను నేను కాపాడుకోవడానికి నీ కొడుకును వాడుకున్నాను. నీకు సాయం చేస్తే చందు మీదున్న కేసుని విత్డ్రా చేసుకుంటానని నమ్మించావా? లేదు అంటే నాకు సాయం చేయడుగా. చందుని కాపాడ్డానికి నేనున్నాను. అది నీ వల్ల కాదు అని ఇప్పటికే అర్థమై ఉంటుంది. చందు ఉన్నంత వరకు ఎప్పటికైనా తనతో నాకు ప్రమాదమే. దాన్ని తిరిగి జైలుకు పంపిస్తే హత్యానేరం కింద ఉరికంబం ఎక్కుతుంది. ఈ పాటికే అది జరిగేది. కానీ నువ్వు మావయ్య అది జరగకుండా అడ్డుపడ్డారు. కానీ వదలను. దాన్ని చందు అని కార్తిక్ దగ్గర మీరు ప్రూవ్ చేయకముందే జ్వాలగా అది శాశ్వతంగా జైల్లో ఉండిపోవాలి. ఆ 4 గోడల మధ్య అంతమైపోవాలి.
అది జరగదు. అదే జరుగుతుంది. చూస్తుండో. ఎక్కడికి రా? తన ఉద్దేశం ఏంటో తేల్చుకుంటాను. అందుకు నేనున్నాను. దాని విషయం నేను చూసుకుంటాను. తోడబుట్టిన వాళ్ళని చూడకుండా నన్నే మోసం చేయాలని చూసింది. అని నువ్వనుకుంటే సరిపోతుందా? చూడు రాహుల్, ఇది చదరంగం. ఎత్తులు పై ఎత్తులు మామూలే. కానీ అందులో నువ్వు గుడ్డిగా కదిలే సైనికుడి కావడం నాకు ఇష్టం లేదు. ఇలాంటి పిచ్చి పనులు చేసి నన్ను ఇబ్బందుల్లోకి నెట్టకు. ఇలాంటి ఆటలకి నీ అనుభవం చాలదు. ఇంకెప్పుడు ఇలా చేయకు. సారీ మమ్మీ. ఇదే పొరపాటునే చేస్తుంటే షాక్ ట్రీట్మెంట్లు, పోలీస్ కోటింగ్. వాడికి నీకు పోలికేట్రా? ఆ? వాడు నా కొడుకు. తెలియని తన అన్నీ తెలిసి వాడు ఇలా చేసుంటే నీకిచ్చిన ట్రీట్మెంట్ కన్నా ఎక్కువ ఇచ్చుండేదాన్ని. ఆ విషయం వదిలేసి పూజ సంగతి ఏం చేయాలో ఆలోచించు. పూజ ఏంటి ఎలా మాట్లాడుతుంది? నాతో ఒకలా బిహేవ్ చేసి మమ్మీతో ఇలా బిహేవ్ చేస్తుంది. నా దగ్గర అంత బాధగా మాట్లాడింది, మమ్మీతో ఇంత ర్యాష్గా మాట్లాడుతుంది. ఒకవేళ నా దగ్గర ఏమైనా నాటకాలు ఆడుతుందా, లేక మమ్మీతో ఏమైనా నాటకాలు ఆడుతుందా? ఏమైనా సరే తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు. పూజని నేరుగా అడిగి తన ఉద్దేశం ఏంటో కనుక్కోవాలి. నిజంగా తన మనసులో చందోకి ద్రోహం చేయాలని ఆలోచన కనుక ఉంటే ఈ ఫైల్ సాయంతో నా అక్క నేనే కాపాడుకుంటాను. కార్తీక్ని కాకపోయినా కనీసం అక్క బిడ్డని అక్క దక్కేలాగా ఏం చేయాలి? ఈ విషయంలో మమ్మీ సాయం తీసుకుందాం అనుకుంటే మమ్మీ అక్కతో పూజతో ఇద్దరితో ఆడుకుంటుంది. ఇద్దరు బాధపడకుండా ఉండాలంటే మమ్మీకి ఈ రిపోర్ట్స్ నా దగ్గర ఉన్న విషయం తెలియకూడదు. ఆ ముసుగు మనిషి వీడని తేలిపోయింది. మనం ఇంకా రిపోర్ట్ సంగతి చూడాలి. మళ్ళీ ట్రై చేయాలి. ఏం చేస్తావు? ఏదో ఒకటి చేసి ఆ రిపోర్ట్ సంపాదించాలి. అక్కడుంది పూజరా. నా పెంపకంలో ఎత్తులు వేయడంలో రాటు తేలిపోయింది. అంటే రిపోర్ట్ సంగతి మర్చిపోదాం అంటావా? ఆ మాట నేను చెప్పానా? మరేం చేస్తావు? ఆ రిపోర్ట్స్ పూజ తన చేత్తో తానే తెచ్చిచ్చేలా చేస్తాను. అది జరగదులే కానీ నాకు వదిలే, నేను చూసుకుంటాను. అవసరం లేదు. అక్క, నేను మగాడిని కాబట్టి దెబ్బలు తిన్నా పర్వాలేదు. నువ్వు తింటే అసహ్యంగా ఉంటుంది. నువ్వు కాబట్టి దెబ్బలు తిన్నావురా. ఇప్పుడు అలాగే అనిపిస్తుంది. తీరా అక్కడికి వెళ్ళాక నీకో మర్యాద నాకో మర్యాద ఉండదు. నేను వెళితే కదరా. నువ్వు వెళ్ళకుండా పూజ రిపోర్ట్స్ ఎలా ఇస్తుంది? ఇచ్చేలా చేస్తాను. చూడు. మళ్ళీ మొదలుకొచ్చావు. విషయం చెప్పరాదు. చెప్పడం ఎందుకురా? చేస్తూ ఉంటాను. పక్కనే ఉంటావుగా, చూస్తూ ఉండు. పోన్లే, ఆ అదృష్టం కలిగించావు. పూజ రిపోర్ట్స్ ఇవ్వాలి అంటే ముందు దానికో సినిమా చూపించాలి. ఏం సినిమా? ఏ నీకు చూడాలనుందా? వద్దులే, ఆ అదృష్టం మాకెందుకు? ఏంటి శ్వేత, ఆఫీస్కా? అవునక్క. ఎప్పుడు ఆఫీస్ వెళ్ళేనా? ఇంకేముందక్క? ఆలోచిస్తే చాలా ఉంది. ఏ విషయం? మళ్ళీ రాహుల్తో కలిసే ప్రయత్నం ఏమీ చేయడం లేదా? కలవాలన్న కోరిక నాకు లేదక్క. పెళ్ళనేది 100 ఏళ్లు కలిసుండడానికి, చిన్న చిన్న మనస్పర్ధల కోసం విడిపోవడానికి కాదు. అవి చిన్న స్పర్ధలు కాదక్క. ఏదైనా మొదట చిన్నగానే మొదలవుతుంది. మనం పెంచుకుంటూ పోయినప్పుడే పెద్దదవుతుంది. నా గురించి వదిలేయక్క. అదొక చేదు జ్ఞాపకం అంతే. ఏరా,
నువ్విలా ఉంటే నాన్నెంత బాధపడతారో. బాధపడరక్క. జరిగింది ఆయనకు తెలుసుగా. ఎంతైనా కన్న తండ్రి. నా బిడ్డ జీవితం ఇలా అయ్యిందే అని బాధపడరా? కాకపోతే నీ దగ్గర బాధపడినట్టు కనబడరు, అంతే. జరిగింది చిన్న విషయం కాదక్క. మరిచిపోయి మళ్ళీ కలిసిపోవడానికి. చూడు శ్వేత, జరిగిన దాంట్లో మీ ఇద్దరి తప్పు లేదు. మూడో మనిషి చేసిన తప్పుకి మీరు బలయ్యారు. లేదక్క, రాహుల్ మనమనుకున్నంత మంచోడు కాదు. చెడుగా చూడ్డం మొదలుపెట్టాక ఎవరైనా చెడుగానే కనిపిస్తారు. ఒక్కసారి కలిసి మాట్లాడితే ప్రాబ్లం సాల్వ్ అవుతుందిగా. అవదమ్మా. అవునమ్మా, అక్కడ యశోధర్ ఉంది. తను బతుకున్నంత వరకు ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. అలా అని ఊరుకుంటే ఎలా నాన్నా? నాకు తెలుసు రాహుల్ అంత చెడ్డవాడు కాదు. జరిగింది అతనికి అర్థమయ్యేలా చెప్తే అర్థం చేసుకుంటాడు. ఆ అవకాశం లేదమ్మా. ప్రపంచంలో ఎవరి మాటైనా వింటాడో లేదో తెలియదు కానీ వాళ్ళమ్మ మాట మాత్రం జవదాటాడు. అది మన అభిప్రాయమేగా. అలాంటి ప్రయత్నం చేయలేదుగా. ఒక్కసారి చేసి చూద్దాం. ఆ ఇంటికి వెళ్ళిన ఆడపిల్ల రాతే అంతమ్మా. నీ జీవితం ఎలా అయిందో దాని జీవితం అలాగే అయింది. ఆనాడు తప్పనిసరి పరిస్థితుల్లో నిన్న నిప్పుల కొలిమిలోకి నెట్టారు. శ్వేత ఏమో తనే కోరి మరీ వెళ్ళి ఆ కొలిమిలో పడింది. అదొక చేదు జ్ఞాపకం. ఉదయాన్నే దాన్ని గుర్తు చేసుకోవడం నాకు ఇష్టం లేదు. వస్తానక్క, ఆఫీస్కి టైం అవుతుంది. నాన్న, మీరు కూడా శ్వేతలాగే ఆలోచిస్తున్నారేమో అనిపిస్తోంది. లేదమ్మా, అక్కడికి వెళ్ళి మీరు బాధపడేటంటే నా కళ్ళ ముందే ఉంటే కనీసం నా బిడ్డలు నా దగ్గరున్నారన్న సంతోషమైనా మిగులుతుంది. వాళ్ళిద్దరినీ కలపాలని మనం అనుకున్నా శ్వేత మళ్ళీ కలవలేదమ్మా. అంతగా దాని మనసు విరిగిపోయిందమ్మా. ఆ విషయాన్ని ఇంతటితో వదిలేయమ్మా. నాకు కాస్త బయట పని ఉంది, వెళ్ళొస్తాను. చెప్పక్క. రాహుల్, ఎక్కడున్నావు? ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నా అక్క. ఒకసారి ఇంటికి రాగలవా? ఏ అక్క? ఫోన్లో మాట్లాడేది కాదు. రాగలవా? సరే, వస్తున్నానక్క. త్వరగా రా. ఓకే. అక్క, రా రాహుల్, రా. ఏంటక్క రమ్మన్నా? శ్వేత గురించి నీతో మాట్లాడడానికి. తన గురించా? ఇద్దరూ ఇలాగే మాట్లాడుకోకుండా ఉంటే ఈ దూరం ఇలాగే పెరిగిపోతుంది. ఆల్రెడీ పెరిగిపోయింది, దగ్గరే ప్రసక్తే లేదు. రాహుల్, ప్రేమించావు, పెళ్లి చేసుకున్నావు. శ్వేతను నువ్వు అర్థం చేసుకుంది ఇంతేనా? నా దురదృష్టం కొద్దీ ప్రేమించినప్పుడు ఆ మత్తులో తనను సరిగా అర్థం చేసుకోలేకపోయినా. పెళ్లి అయ్యాక కానీ తన ఏంటని నాకు అర్థం కాలేదు. నువ్వే తప్పుగా అర్థం చేసుకుని ఉండొచ్చు కదా. అక్క ప్లీజ్, ఆ టాపిక్ వద్దు. నా కళతో నేను చూశానక్క. ఏం చూసావు? అది నా నోటితో నేను చెప్పలేను. పర్వాలేదు, చెప్పు. అది ఒట్టి తిరిగిపోతూ. ఒక అమ్మాయి మీద అభాండం వేసే ముందు ఆలోచించి వేయాలి. తన తిరుగుబోతనాన్ని ఏం చూసావు నువ్వు?
ప్రేమించుకున్నప్పుడు నేను తిరిగిపోతాను, పెళ్ళాక ఎలా వచ్చింది? అక్కడే అర్థం కాలేదు, ఇదంతా మీ అమ్మ ఆ యశోధర మాయని. రాహుల్, ఒక్కసారి ఆలోచించి చూడు, నీకే అర్థం అవుతుంది. నీకు శ్వేతకు పెళ్లి చేయడం ఇష్టం లేక ఆ యశోధరే తెలివిగా మీ ఇద్దరు విడిపోయేలా చేసింది. అక్క, నీకు తెలీదు, మమ్మీ ఏ విషయంలో తప్పు చేసినా ఈ విషయంలో మాత్రం కరెక్ట్ గా చేసింది. యశోధర గురించి తెలిసే ఇంకా గుడ్డిగా నమ్ముతున్నావా? సరే, శ్వేత తిరుగుబోతూ, మరి నువ్వు పెళ్లికి ముందు వరకు మరి నువ్వేంటి? నేను తిరిగానని తను తిరుగుతుందా? తిరుగుబోతెప్పుడు తిరుగుబోతుని చేసుకోదు రాహుల్. తన తిరుగుళ్ళు బయటపడతాయని ప్రేమించింది కాబట్టే పెళ్ళయ్యాక మార్చుకోగలనని నిన్ను నమ్మింది. తన ప్రేమను నమ్మింది. నమ్మినందుకు నువ్విచ్చిన బహుమానం అవమానం. నీ అనుమానంతో తన బ్రతుకుని నవ్వుల పాలు చేశావు, చేస్తున్నావు. రాహుల్, అక్కగా ఇప్పటి వరకు నిన్ను నేనేమీ అడగలేదు. నా జీవితం గురించి బాధపడ్డం కాదు, నీ జీవితాన్ని సరిచేసుకుని నీ అక్కనైనందుకు నన్ను సంతోషపెట్టు, అది చాలు. నేను చెప్పానని నా కోసం నువ్వు శ్వేతని దగ్గరకు తీసుకోవద్దు. ఆలోచించు, జరిగిన దాంట్లో తన తప్పు ఎంత ఉన్నది అన్నది ఆలోచించు. నిజంగా తన తప్పు ఉంది అని అనిపిస్తే నేను కూడా ఈ ఇంట్లో ఉండను. అక్కని కాబట్టి చనువు తీసుకున్నాను. నా తమ్ముడు చెడ్డవాడు అంటే అది నాకు మాత్రం అవమానం కాదా? ఆలోచించు, ఆ తర్వాతే చెప్పు. నేను ఈ ఇంట్లోంచి బయటికి రావాలా, లేక శ్వేత నీ ఇంట్లోకి రావాలా అని. ఒక అమ్మాయి మీద అభాండం వేసే ముందు ఆలోచించి వేయాలి. ప్రేమించుకున్నప్పుడు నేను తిరిగిపోతాను, పెళ్ళాక ఎలా వచ్చింది? అక్కడే అర్థం కాలేదు, ఇదంతా మీ అమ్మ ఆ యశోధర మాయని. ఒక్కసారి ఆలోచించి చూడు, నీకే అర్థం అవుతుంది. నీకు శ్వేతకు పెళ్లి చేయడం ఇష్టం లేక ఆ యశోధరే తెలివిగా మీ ఇద్దరు విడిపోయేలా చేసింది. అది ఒట్టి తిరిగిపోతూ. అక్క చెప్పినట్టు నేను శ్వేతని అపార్థం చేసుకున్నానా? ఎంత ఆలోచించినా శ్వేత పార్క్లో భావన కలపడం తప్ప నేను చేసిన తప్పు వేరే లేదు. నన్నే కాకుండా నా కళ్ళను కూడా మోసం చేశారా? టీవీ ఎవరు ఆన్ చేశారు? కార్తీక్, కార్తీక్, కార్తీక్. కార్తీక్ బయటికి వెళ్ళాడు కదా. కార్తీక్ కాకుండా టీవీ ఎవరు ఆన్ చేశారు?
ఏం పూజ, ఇంటికి ఇలా వచ్చిందేంట్రా అని అనుకుంటున్నావా? ఏం చేస్తాం, నేను రావడం, నువ్వు ఏదో ప్లాన్ చేసి కార్తీక్ నమ్మించడం. ఈ న్యూసెన్స్ అంతా ఎందుకని ఇలా ప్లాన్ చేశాను. రా 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 చూద్దు గాని. చూసావుగా, మీ అమ్మ ఇది నా దగ్గరే ఉందన్న విషయం మర్చిపోయి ప్రవర్తిస్తున్నావు. నువ్వు నాకు షాక్ ఇచ్చినప్పుడల్లా నా కోపం వస్తుంది. కోపం వస్తే ఆ కోపం ఎలా తీర్చుకోవాలో అర్థం కాక ఏం చేస్తానో తెలుసా? చూస్తావా? రేయ్ ఇలా చూసావుగా, ఇలా కొడుతూనే ఉంటాను. చేతులు నొప్పిగా అనిపించాయనుకో, అప్పుడేం చేస్తానో తెలుసా? రేయ్ ఇలా రకరకాలుగా హింసిస్తూనే ఉంటాను. అది నా కోరిక కాదు, నీ మీద నాకున్న కోపం అలా చేయిస్తుంది. ఇక మిగిలింది ఒక్కటే. రేయ్ చూసావుగా ఏం చేస్తానో? గెస్ చేసావా? చూసావుగా, ఇలా చంపడమే మిగులుంది. ఎన్ని రోజులనే దీన్ని నేను భరిస్తూ ఉంటాను. అందుకే అందుకే నీకొక బంపర్ ఆఫర్ ఇస్తున్నాను. ఏయ్ పూజ,
వెళ్ళు, వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేయి. చెప్పు. ఏ యశోదరా, మా అమ్మకి ఏదైనా అయిందో ఏరుకోవడానికి నీ ముక్కలు కూడా మిగిలవు. ఛా! ఇంతకాలం పెంచిన తల్లి మీద ప్రేమ లేదు గాని నిన్నగాక మొన్న అమ్మ అని తెలిసింది, ఇంకా ఈ అమ్మని కలుసుకోనే లేదు. అయినా ఎంత ప్రేమే నీకు. నీకేం కావాలి? నువ్వు నువ్వు కావాలి. నీ ప్రాణం కావాలి. అందుకు బదులుగా నేను నీకు మీ అమ్మనిస్తాను. చూసావుగా సినిమా? హ్మ్? అలా మీ అమ్మ కష్టపడటం నువ్వు చూడలేవని నాకు తెలుసు. అందుకే నేను నీకు ఆఫర్ ఇస్తున్నాను. నీ దగ్గరున్న చందు రిపోర్ట్స్ నాకిచ్చావనుకో, నేను నీకు మీ అమ్మనిచ్చేస్తాను. రిపోర్ట్స్ నా దగ్గర లేవుగా. ఏంటే సౌండ్ లేదు? రిపోర్ట్స్ నేను ఇవ్వను. ఇవ్వకపోతే ఏమవుతుందో చూసావుగా? రిపోర్ట్స్ రాహుల్ దగ్గర ఉన్నాయి. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాలి. ఇప్పటికిప్పుడు అంటే కష్టం. అందులో నేను తొందర పెట్టేది ఏమీ లేదు. రిపోర్ట్స్ ఎంత త్వరగా ఇస్తే అంత త్వరగా నీ తల్లి ఈ నరకం నుంచి బయటపడుతుంది. నీకు రిపోర్ట్స్ ఇస్తే తర్వాత మా అమ్మని ఇస్తానని కానీ ఎలా నమ్ముతాను? అది నీ ప్రాబ్లం, నాది కాదు. కానీ ఒకటి గుర్తుంచుకో, నా ఆలోచన మారక ముందే నీ నిర్ణయం ఏంటనేది డిసైడ్ అవ్వాలి. నీకున్నది రెండే దారులు. అమ్మ కావాలనుకుంటే రిపోర్ట్స్ ఇవ్వు, రిపోర్ట్స్ కావాలనుకుంటే దీన్ని వదిలేయి. ఒకటి కోల్పోతేనే మరొకటి దక్కుతుంది. నేనొకటి వదులుకోవడానికి సిద్ధపడ్డాను. మరి నువ్వేం వదులుకోవడానికి సిద్ధపడ్డావన్నది నీ ఇష్టం. కానీ త్వరగా తేల్చుకో. హ్మ్? అప్పటి వరకు కొట్టననుకుంటున్నావా? నువ్వు రిపోర్ట్స్ ఇచ్చే వరకు కొడుతూనే ఉంటాను. సడన్ గా ఈ నిర్ణయం తీసుకుందేంటి? రిపోర్ట్స్ ఇస్తే గాని అమ్మను వదలదు. ఎలాగైనా ఆ రిపోర్ట్ సంపాదించి అమ్మని దక్కించుకోవాలి. ఈ అవకాశం వదులుకోకూడదు. బలే బలే మగాడి ఓయ్ బంగారు నా సామి ఓయ్, ఈ మగసిరి గులాము నోయ్ నీ అన్నని దాననోయ్. బలే బలే మగాడి ఓయ్ బంగారు నా సామి ఓయ్, నీ మగసిరి గులాము నోయ్ నీ అన్నని దాననోయ్. I don't know what you say. తెలియంది మానేసే నీకు తెలిసింది ఆడేసే, తెలియంది మానేసే నీకు తెలిసింది ఆడేసే. ఎవరబ్బా? ఎవరొచ్చుంటారు? మనోడేంటి నేరుగా ఇంటికే వచ్చేసాడు? హాయ్ ప్రియా. రాహుల్, నువ్వా? నిజంగా నేను నమ్మలేకపోతున్నాను తెలుసా? లోపలికి రావచ్చా? అదేంటి రాహుల్, పరాయి వాళ్ళ అడుగుతున్నావు? రా.
వచ్చా రాహుల్? రాహుల్, కూల్ డ్రింక్ ఏమైనా తీసుకుంటావా? వద్దు ప్రియా. ఏంటి రాహుల్, చీ అన్నావు, చా అన్నావు, నేరుగా ఇంటికి వచ్చేసావు? ఏ రాకూడదా? రాకూడదని కాదు, ఇంత త్వరగా నా మీద కోపం పోయిందా అని. ప్రేమ ఉన్న చోట కోపం ఉంటుంది. అంటే నా మీద ప్రేమ ఉందా? ఉందో లేదో నేను చెప్పలేను, కానీ ఆలోచించి చూస్తే నీ ప్రవర్తనలో తప్పులేదనిపించింది. అందుకే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు, అది చాలు. ఇంతగా ప్రేమించి నిన్ను ఎంతకాలం నేను అర్థం చేసుకోలేకపోయాను, బాధపడుతున్నాను. నువ్వు బాధపడుతుంటే నేను చూడలేను రాహుల్. అది అర్థం చేసుకునే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. ఏమైంది రాహుల్? ప్రేమించిన మనిషి దూరం అవుతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ప్రస్తుతం అనుభవిస్తున్నాను కూడా. నిన్ను కొట్టి వెళ్ళిపోయాక ఆలోచించాను, బాగా ఆలోచించాను. శ్వేత నిన్ను ప్రేమించాను. నిజంగా తను నన్ను ప్రేమించలేదని తెలిసాక ఎంత నరకం అనుభవించానో నాకు తెలుసు. తాగాను, తిరిగాను. నేను నిన్ను ప్రేమించలేదని తెలిసాక నీ పరిస్థితి అంతేగా. అవును, అది అర్థం చేసుకుని వచ్చాను ప్రియా. ఓడిపోయిన నా ప్రేమలాగా నీ ప్రేమ కాకూడదు. శ్వేత దగ్గర నేను పొందలేకపోయిన ప్రేమ నీ ద్వారా పొందాలి. నన్ను అర్థం చేసుకుంటావు కదా? ఈరోజు కొత్తగా అర్థం చేసుకునేదేముంది? నిన్నెప్పుడూ అర్థం చేసుకున్నాను కాబట్టే ఇంతకాలం నీకోసమే ఎదురు చూశాను. సారీ ప్రియా, ఐఎమ్ వెరీ సారీ. నిన్ను ఈ చెంప మీదగా కుట్టాను. సారీ, ఐఎమ్ వెరీ సారీ. వీడేంటి ఇంత ఫీల్ అయిపోతున్నాడు? ఐ లవ్ యూ ప్రియా, ఐ లవ్ యూ. ఇంత త్వరగా మన అకౌంట్ ఓపెన్ అయిపోయిందేంటి? సినిమా చూపిస్తాను అంటే ఏంటో అనుకున్నాను. ఆ రాధికని పూజకి అప్ చెప్తే రిపోర్ట్స్ ఇవ్వడం కాదు, నీకు చూపిస్తారు పేద సినిమా. ఎందుకురా టెన్షన్ పడ్డావు? ఈ మధ్య నీకు ప్రతిదానికి టెన్షన్ పడ్డం అలవాటైపోయింది. ఏం చేస్తాం, తమరు పుణ్యం అని టెన్షన్ పడమే కాదు, బీపీలు షుగర్ లాంటి కొత్త కొత్త రోగాలు కూడా బయటపడుతున్నాయి. అందుకేరా ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. నేను చూడు ఎంత రిలాక్స్డ్ గా ఉంటానో. నీకే నువ్వు ఆరోగ్యశ్రీ, నేను అనారోగ్యశ్రీ. అది ప్రతి పనికి అడ్డు రావద్దురా. మీ అక్క ఒక పని చేస్తుంది అంటే గెలుపు వరకు ఆలోచించే చేస్తుంది. అంత దూరం చూసే స్టెప్ వేస్తుంది. ఈ మధ్య మన సైట్ వచ్చిందిలే, అంత దూరం చూడలేకపోతున్నాం. అసలు విషయం ఏంటో చెప్పు. తను రిపోర్ట్స్ ఇస్తాను అంటే నువ్వు రాధికని పూజకి ఇద్దాం అనుకుంటున్నావు. ఒకవేళ రాధికని పూజకి ఇచ్చినా తన రిపోర్ట్స్ ఇవ్వదు. కావాలంటే బాండ్ పేపర్ పైన సైన్ చేసి ఇస్తాను. ఇస్తుందిరా, ఇచ్చి తీరాలి. దానికి దాని అమ్మ కావాలి. మన సైకో మూవీ చూసాక కూడా రిపోర్ట్స్ గురించి ఆలోచిస్తుందా? దాని అమ్మ గురించి ఆలోచిస్తుంది గాని. పూజ బయటకు వచ్చినా కూడా బాడీ గార్డ్ లాగా కార్తీక్ గార్డ్ ఉంటాడు. రాడు. పూజ రానివ్వదు. రాధిక విషయం కోసమే అయితే కార్తీక్ సాయం తీసుకుంటుంది. కానీ రిపోర్ట్స్ విషయం కార్తీక్ తెలిస్తే ప్రమాదం కాబట్టి కార్తీక్ని రానివ్వదు. ఏమో అక్క, రిస్క్ చేస్తున్నావేమో అనిపిస్తుంది. రిస్క్ లోనే సక్సెస్ ఉంటుందిరా. పోరాడి గెలిస్తేనే ఆనందం ఉంటుంది. మేం పోరాడాలి, గాయాల బాధ తప్ప ఆనందం ఎప్పుడూ కనిపించలేదు. అందుకే నిన్ను ఆది అంటారు, నన్ను యశోధర అంటారు. సరే చూస్తాంగా. ఈ యశోధర అంత సులువుగా నీకు అర్థం కాదురా. ఏమైనా సరే అక్క, నువ్వు రాధికని అప్పగించి రిపోర్ట్ తీసుకోవడం వల్ల నీకొచ్చే లాభం కంటే నష్టమే ఎక్కువ. కన్నుడు కవచకుండలా తీసి ఎంత తప్పు చేశాడో, కవచంలో ఉన్న రాధికని అప్పచెప్పి నువ్వు అంతే తప్పు చేస్తున్నావు. మాయరా, అంతా యశోధర మాయ. ఆ మాయ ఏంటనేది నువ్వే చూస్తావుగా. ఏం మాయో, అందరినీ మాయ చేస్తున్నానన్న మాయలో నువ్వున్నావు. అది నీకు అర్థం కాదు. నో డౌట్ ఫ్యూచర్లో నీ గురించి నేను చెప్పిన సామెత అందరూ గ్యారంటీగా చెప్పుకుంటారు. తొండ ముదిరితే ఊసరవల్లి, ఎర్రి ముదిరితే యశోదర.
పూజ 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 రాహుల్ ఇదేనా రావటం? రా కూర్చో. ఆగు, చేసిన మర్యాదలు చాలు. ఇంకా నీ నాటకాలు నా దగ్గర ప్లే చేయకు. నాటకాలా? నీ దగ్గర నాటకాలు ఆడుతున్నానా? నాకు తెలియదు అనుకున్నావా? నా దగ్గర ఓ విధంగా, మమ్మీ దగ్గర ఓ విధంగా మాట్లాడుతున్నావు. నేనేం మాట్లాడాను రాహుల్? నాకన్నీ తెలుసు. అక్కకి న్యాయం చేస్తాను, కేసుని విత్డ్రా చేసుకుంటానని చెప్పి మమ్మీ దగ్గర ఆ విధంగా మాట్లాడతావేంటి? రాహుల్ ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? మీ మమ్మీతో అలా మాట్లాడేది కేవలం నన్ను నేను కాపాడుకోవటానికే, నా తరఫున మాట్లాడటానికి, మీ మమ్మీతో పోట్లాడటానికి. ఈరోజు నాకెవరున్నారా? చందుకేనయో మీరందరూ ఉన్నారు. ఒంటరి దాన్ని నేను సౌమ్యంగా మాట్లాడితే మీ మమ్మీ ఎలా బిహేవ్ చేస్తుందో 20 సంవత్సరాలు పెరిగినా నాకు తెలీదా? అందుకే అలా మాట్లాడాను, అంతేగాని నిన్ను మోసం చేయాలని కాదు రాహుల్. మరి చందు అంత చూస్తాను, తనని జైల్లోనే మగ్గేలా చేస్తాను, అది ఇది అన్నావు. చందును అడ్డం పెట్టుకొని నాతో ఆడుకోవాలి అంటున్న తనకి చందుతో నన్నేం చేయలేవు అని బెదిరించడానికి అలా మాట్లాడాను, కానీ నీ దగ్గర మాట తప్పి కాదు రాహుల్. నాకింత సాయం చేసినా నిన్ను మోసం చేస్తానా? అయినా చందు మీద నాకేం కోపం ఉంటుంది రాహుల్? కార్తిక్ మీద ప్రేమ తప్ప. రాహుల్ నాకు సాయం చేస్తావా? ఏంటది? నాకు చందు మీద ఏ కోపం లేదు, మీ మమ్మీ అంటే భయం తప్ప. చందును అడ్డుగా పెట్టుకొని నాతో ఆడుకోవాలని చూస్తోంది. నీకు చందుకి ఈరోజు ఒక కుటుంబం ఉంది, మీకందరూ ఉన్నారు. నాకున్నది ఒక్క అమ్మరా. కానీ ఇప్పటి వరకు మా అమ్మని కలుసుకోలేకపోయాను. దానికి ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది. చందు రిపోర్ట్స్ మీ మమ్మీకి ఇస్తే మా అమ్మని నాకు వదిలేస్తుంది. నాకు మా అమ్మ కావాలి రాహుల్. మా అమ్మ నాకు దక్కాలి అంటే అది నీ చేతిలోనే ఉంది. ప్లీజ్ రాహుల్, చందు విషయంలో నీకు తప్పకుండా సాయం చేస్తాను. నాకు ఈ ఒక్క సాయం చేయి చాలు. కావాలంటే నీకు కాళ్ళు పట్టు. ఏంటిది? ప్లీజ్ రాహుల్, ఇంతకాలం కలిసి పెరిగాం. నేను ఈరోజు నీ సొంత అక్కని కాకపోవచ్చు, కానీ నీ అక్కనేగా. నా కోసం ఈ సాయం చేయలేవా? నాకు నా తల్లిని చూసుకునే అదృష్టాన్ని ఇవ్వు రాహుల్. ప్లీజ్ ప్లీజ్ రాహుల్, ప్లీజ్ రాహుల్.